మందిరం లేదా ఆలయం అని అంటారు. ఇది సబ్జెక్టులోకి మనం వెళ్ళిపోదాము. మొట్టమొదటిగా మందిరము లేదా ఆలయము. మందిరములో ఆలయములో ఎవరుంటారు? దేవుడు, అంతే కదా. మందిరము అనగానే దేవుడు ఉండడానికి అది ఆలయము, మందిరము అని అంటాం మనం. అయితే దేవుడు కూడా, బైబిల్లో దేవుడు కూడా, లోకములో వాళ్ళ కోసం మనం పక్కన పెడితే బైబిల్లో దేవుడు మొట్టమొదటిగా ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అది మీకు తెలుసా? ఎవరో వాళ్ళు ఒక జనాంగాన్ని. ద్వితీయోపదేశకాండము బైబిల్ తీసి జాగ్రత్తగా ఇప్పుడు చూడండి. 32వ వచనం. ద్వితీయోపదేశకాండము 32వ వచనం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 8వ వచనాన్ని మీరు చదవగలిగితే. అందరూ తీశారు కదండి? అందరూ తీయాలి, అందరూ చూడాలి, అందరూ ఆలోచన చేయాలి. ద్వితీయోపదేశకాండము 32:8. వెరీ గుడ్ మా. మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు, ఇశ్రాయేలీల లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించెను అనబడి చూడండి. సరిహద్దులను నియమించెను అన్నమాట అక్కడ మనకి కనిపిస్తూ ఉంది. దేవుడు ఏమి నియమించాడు అనంటే వారికి సరిహద్దులు నియమించాడు అని మనకు బైబిల్ తెలియజేస్తుంది. ఇక్కడ నేను ఇంగ్లీష్లో చదువుతాను. When the Most High divided to the nations their inheritance, when he separated the sons of Adam. ఈ మాట వచ్చింది తెలుగులో మీకు? సన్స్ ఆఫ్ ఆదాం లేదా ఎడామ్. ఆదాం అనే మాట వచ్చిందా మీకు 8వ వచనంలో తెలుగులో? రాలే కదా, చూసారా? అందుకే ఇంగ్లీష్ కూడా బైబిల్ మనకు టచ్ ఉండాలా. అర్థమవుతుందని చెప్పే మాట. నీ దగ్గర ఇంగ్లీష్ బైబిల్ ఉందా? మొబైల్లో ఉంటుంది. నీకు 10th క్లాస్ చదివే ఉంది, నీకు వస్తుంది. మొబైల్ తీసుకో. అంటే నేను చెప్పింది ఉందో లేదో చూసుకోవాలి కదా. ఒకసారి బైబిల్ తొందరగా. మనకు తెలుగే కాదు, ఇంగ్లీష్ కూడా రావాలి. ఇంగ్లీష్ వచ్చిందంటే హెబ్రూ, గ్రీకును కూడా నేర్చుకోవచ్చు మనం. అలా చాలా చాలా తెలుగు తర్జుమాలో లోపాలు ఉన్నాయి. అవి మీకు భవిష్యత్తులో నేను నిదానంగా చెప్తాను. మరొకసారి చదువున్నాను. 32:8 వచనం ఇంగ్లీష్లో. జాగ్రత్తగా, చిన్నగా, ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. When the Most High divided to the nations their inheritance, when he separated the sons of Adam. ఇప్పుడు తెలుగులో చదువు. మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యము విభాగించినప్పుడు,
ఆ, ఆ, ఆ. సరే, 8వ వచనమే కదా కింద ఉండేది కూడా ఇంగ్లీష్లో. యాడామ్ అని ఉందా లేదా అక్కడ? ADAM, యాడామ్ అవుతుంది. ఆ మాట లేదు మరి ఇంగ్లీష్లో నుంచి తెలుగుకి. అంటే ఆదాము నుండి వచ్చిన, ఏం చెప్పాలనుకుంటున్నాడు అంటే మోషే గారు, ఆదాం నుండి వచ్చిన జనమే కదా మనమందరము, అవునా లేదా? అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనం చదువుదాం. నువ్వు తీసుకోరండి అట్లే, ఇంగ్లీష్ కూడా చూసుకో. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనం చదువునా, 26 తెలుగు చదువు. మరియు యావత్ భూమి మీద, అంటే భూమి అంతట మీద కాపురం ఉండుటకు, ఆయన అన్నప్పుడు దేవుడు ఒక్కని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందురేమో అని రాబడి చూడండి. ఓకేనా? దేవుని తడువులాడి కనుగొందురేమోనని అని రాబడింది. ఇప్పుడు ఇంగ్లీష్లో చదువుతాడు. అండ్ హేత్ మేడ్ ఆఫ్ వన్ బ్లడ్ ఆల్ నేషన్స్ ఆఫ్ మెన్. అక్కడ బ్లడ్ అన్నాడు. ఏమన్నాడు? బ్లడ్ అంటే ఆ రక్తం అనే మాట ఉందా తెలుగులో? ఉందా? రక్తం అనే మాట ఉందా? ఒకని నుండి అని తెలుగులో చెప్పాడు. ఇంగ్లీష్లో వన్ బ్లడ్. ఏంటి? వన్ బ్లడ్ అంటే ఒకే రక్తాన్ని పంచుకొని పుట్టుకొని వచ్చిన మానవులు అని అర్థం. ఎంత బాగుంది, సూపర్ ఉంది. తెలుగు తర్జుమా కంటే ఇంగ్లీష్ తర్జుమాలో కొన్ని విషయాలు సూటిగా ఎలా ఉంటుందో మాట, సమయోచితమైన మాట, వెండి పళ్ళెములో ఉంచబడిన బంగారు ఫలములు వంటిది అని సామెతలో చెప్తాడు. అదేవిధంగా బ్లడ్ చాలా కాంట్రవర్సీకి వెళ్ళాల్సిన అవసరమే లేదు మరి. ఇంకా వన్ బ్లడ్ ఏంటి? వన్ బ్లడ్ అంటే అందరూ, హెబెలు కూడా, కయ్యను కూడా వన్ బ్లడ్. మనమంతా ఒకే రక్తాన్ని పంచుకొని పుట్టుకొచ్చిన పిల్లలం. కనబడుతుంది కదా? కావాలంటే వెనక్కేసుకో, ఇంకా ఫ్రీగా ఇంకా వెనక్కేసుకో, నో ప్రాబ్లం. లేకపోతే అక్కడ వెళ్ళిపోయేసి అక్కడికి సిస్టర్ దగ్గరికి వెళ్ళిపో సైడ్ నుంచి, ఎందుకంటే ఫోకస్ కనపడదు అనమాట. అది ఇప్పుడు ఆదాం నుండి వచ్చిన మనమందరూ ఒక దగ్గరికి వచ్చేదానికి ఏం జరుగుతుందంటే, ఒక ఆయన వస్తాడు, ఆయన పేరు నోవాహు. ఎవరు? ఆయనకు 3 పిల్లలు పుడతారు. చెప్పండి పేర్లు. షేము, హాము, యాపెతు. ఆదాము దగ్గర నుండి నోవా దగ్గరికి వచ్చేప్పటికి జలప్రలయం వచ్చి మొత్తం అంతా ఏమైపోతారు? నాశనం అయిపోతారు కనుక ఇతనికి పుట్టిన 3 కుమారుల యొక్క సంతానమే ఈ భూమి మీద ఇప్పుడు. అంటే ఆదాము బ్లడ్ ఈయనైతే, ఈయన బ్లడ్ ఈయనైతే, ఈయన బ్లడ్ పంచుకొని పుడితే ఎవరి బ్లడ్? ఆదాం బ్లడ్డే కదా. వెరీ గుడ్. కనుక షేము నుండి వచ్చిన వారు ఎరుపు వారు, ఎర్రగా ఉంటారు. అటు తెల్లగా అటు ఎరుపుగా పూర్తిగా లేకుండా ఎరుపు రంగు. హాము నుండి వచ్చిన వారు నల్లగా ఉంటారు, నల్లని వారు.
యాపేతు నుంచి వచ్చిన వారు తెల్లని వారు. మనము ఇండియన్స్ షేము నుంచే వచ్చాం. అబ్రహాము కూడా షేము నుంచే వచ్చాడు. హాము వెస్టిండీస్, బొగ్గలాగా ఉంటారు చూడండి, పండ్లు మాత్రమే కనబడతాయి వాళ్ళకి. ఏం కనబడతాయి? నవ్వితే పొళ్ళు తప్ప ఏం కనబడవు ఇంక వాళ్ళకి. పూర్తిగా నల్లుకుంటారు బొగ్గులాగా, తుమ్మొద్దులాగా. వాళ్ళు ఆఫ్రికన్స్. ఏమన్నా నవ్వొస్తుంది నీకు? నల్లని వారు. ఇక తెల్లని వారు ఎవరంటే యూరోపియన్స్. యూరోపియన్ అంటే అమెరికన్స్. వాళ్ళంతా తెల్లగా ఉంటారు. అట్లా వాళ్ళ మనసులో ఎట్లా ఉంటారు? బలిలాగా ఇట్లా పట్టుకుంటే కందిపోతారు. ఈ 3 జాతులు కూడా ఈ నోవా నుంచి వచ్చారు. అంటే అందరూ కూడా ఒకే బ్లడ్, వన్ బ్లడ్. ఎరుపు షేము నుంచి వస్తే, హాము నుంచి నల్లని వారు వచ్చారు. ఐగుప్తీయులు కూడా వాళ్ళే, హాము సంతానమే ఐగుప్తీయులు, ఈజిప్టియన్స్. నల్లగా ఉంటారు వాళ్ళు. యాపేతు వచ్చేసి తెల్లని వారు. వీళ్ళు ఇలా విడిపోయారు. ఇవన్నీ నేను భవిష్యత్తులో ప్రొజెక్టర్లో చూపిస్తాను. పోయిన సండే చూపించాను అన్ని ప్రొజెక్టర్లో. రైట్. ఏదేమైనా మనము నిదానంగా నేర్చుకుందాం. ఇప్పుడు 26 చదువునాను మరలా ఒకసారి. మరియు యావత్ భూమి మీద కాపురమునుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుష్యుని. జాతి అంటే 10th క్లాస్ చదువుకున్న జాతుల గురించి ఏమని చెప్పాను నీకు. జాతి అంటే ఓకే అదే మంచిదే. జాతి అంటే కులాలు కాదు అమ్మా. జాతి అంటే కులాలు కాదు. జాతులు అంటే పొట్టివాడు, పొడుగోడు, అవునా, ముక్కు లోపలుకున్నాడు, కళ్ళు లోపలుకున్నాడు, నా మాదిరి, అవునా లేదా? కొంతమంది కళ్ళు గుడ్లు బయటకు ఉంటాయి, అవునా లేదా? అంటే జాతులు ఎరుపున్న జాతి, నల్లని జాతి. నల్ల జాతి అంటారు కదా వాళ్ళని, నల్ల జాతీయులు, ఎరుపు జాతీయులు, తెలుపు జాతీయులు. అంటే జాతి అంటే కలర్స్, లేదా వాళ్ళ ఎత్తు, వాళ్ళ యొక్క పొట్టితనం. పొట్టి ఉంటారు చూసారా, ఇంత 2 అడుగులు ఉంటారు. ఆ పిల్లడి కంటే చిన్నగా ఉంటారు. ఇంకా పొట్టి జాతులు అంటారు వాళ్ళని. అడవిలో కొంతమంది ఉంటారు, అడవి జాతస్తులు అంటారు. వాళ్ళనమాట. ఏ జాతి అయినా, అది పొడవైనా పొట్టి అయినా, సుమోలాగా లావుగా ఉన్న కూడా 500 కేజీలు ఉన్నా, ఒకడు 12 అడుగులు ఉంటాడు. వాడైనా 1 అడుగు ఉంటాడు, ఇంతే ఉంటాడు భూమికి. వాడైనా ఎవరైనా మనిషి ఒకే మనిషి నుంచి వచ్చాడు అని చెప్తున్నాడు. వెరీ గుడ్. వారు ఒకవేళ అది దేవుణ్ణి ఏం చేయాలంటే, ఇప్పుడు వీళ్ళంతా దేవుణ్ణి తడువులాడి తెలుసుకోవాల్సినంత పని వచ్చింది ఇప్పుడు మనకి. ఇది ప్రపంచంలో ఎవరికి అర్థం కావట్లేదు. తడువులాడేది ఎప్పుడు? రాత్రిపూట కరెంట్ లేనప్పుడు మనకు ఏదైనా మన చేతిలో నుంచి పడిపోతే డైరెక్ట్గా పోయి చూసి దాన్ని తీసుకోలేం. కరెంట్ లేదు కనుక చేతులతో ఏం చేస్తామో తడువులాడతాం. ఇప్పుడు ఈ లోకంలో దేవుని కనుగొనాలి అంటే ఈ లోకమంతా చీకటిగా ఉంది కనుక ఇప్పుడు దేవుడు ఎవరు అని తడవులాడి తెలుసుకోవాల్సినంత అవసరం వచ్చింది. వెరీ గుడ్. ఇప్పుడు ఇంగ్లీష్లో చదివినావు కదనా? అండ్ హ్యాత్ మేడ్ ఆఫ్ వన్ బ్లడ్ ఆల్ నేషన్స్ ఆఫ్ మెన్ ఫర్ టు dwell on all the face of the earth, and hath determined the times before appointed, and the bounds of their habitations. అవునా? బౌండ్స్ అనేదాన్ని వారి బార్డర్లు అని అర్థం. పొలిమేర, బార్డర్. రైట్. దాని పక్కన పెడితే ఇప్పుడు 2 విషయాలు మీకు ఇప్పుడు ఇంగ్లీష్లో తెలుగులోకి తేడా చూపించా. అవునా? 2 విషయాలు చదివింది 2 రెఫరెన్స్లు,
2 రెఫరెన్స్లో కూడా 2 తేడాలు, తెలుగుకి ఇంగ్లీష్కి ఎంత తేడా ఉందో ఇప్పుడు భవిష్యత్తులో కూడా మీరు ఇలాంటి అనేక విషయాలు చూస్తారు, చాలా చాలా. అప్పుడు అందుకే తెలుగులో చదివే వాళ్ళకి బైబిల్ సరిగా కొన్ని విషయాలు అర్థం కాక దాన్ని రాంగ్ రూట్లోకి తీసుకెళ్ళిపోయారు. రైట్, మంచిది, సంతోషం. ఇకపోతే మందిరానికి మనం వచ్చేద్దాం. మొట్టమొదటి మానవుడు భూమి మీద ఆదామైతే వారికి ఏ మందిరము లేదు. అంతెందుకు నోవహు కాలంలో కూడా ఏ మందిరము లేదు. షేము, హాము, యాపేతు కాలం వరకు కూడా ఏ మందిరం లేదు. అబ్రహాము గారు వచ్చారు కదా, అప్పటికి కూడా ఏ మందిరము దేవునికి లేదు. అంతే వీరంతా ఎలా మరి దేవుణ్ణి ఆరాధించేవారు అంటే బలిపీఠం మీద. ఏంటి? బలిపీఠం ఉండేది. ఆ బలిపీఠం మీద ఏం చేసేవాళ్ళు? వాళ్ళు ఎత్తైన ప్రాంతాల్లో, కొండల ప్రాంతాల్లో, ఎత్తైన స్థలాల్లో బలిపీఠాలు కట్టేవాళ్ళు, లేదా చెట్ల కింద బలిపీఠాలు కట్టేవాళ్ళు. ఆ బలిపీఠం మీద వారిని ఏం చేసేవాళ్ళు? బలి అర్పించేవాళ్ళు. మీకు ఈ విషయాలు తెలుసు కదా, బలిపీఠాల మీద బలి అర్పించే విధానము మీకు తెలిసి ఉంటుంది. బలిపీఠాల మీద బలి, ఇది పాత నిబంధన కాలపు దేవుడు వారితో సంబంధం కలిగి ఉండేవాడు, ఇంకంతే. అయితే అబ్రహాము కాలం వరకు లేదు. అబ్రహాం తర్వాత ఎవరు పుట్టారు చెప్పండి? అబ్రహాంకి ఇస్సాకు. ఇస్సాకుకి ఎవరు పుట్టారు చెప్పాలి మీరు. యాకోబుకి ఎంతమంది పిల్లలు? 12 మంది పిల్లలు. ఈ 12 మంది పిల్లలకి ఏమని పేరు పెట్టాడు దేవుడు? ఇశ్రాయేలీలు. ఈ ఇశ్రాయేలీలు ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తుకు. ఎలా వెళ్ళారు? అక్కడికి వెళ్ళి ఏమైపోయారు? బానిసలు. అక్కడికి వెళ్ళి బానిసలు అయిపోయారు. ఎన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నారు? దరిదాపులుగా 400 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? దరిదాపులుగా 400 సంవత్సరాలు ఇక్కడ ఐగుప్తులో ఉండిపోయారు. ఐగుప్తులో ఉన్న తర్వాత వారిని నడిపించి విడిపించి తిరిగి వారి దేశానికి తీసుకుపోవడానికి ఏదైతే అబ్రహాం ఫస్ట్లో ఉన్నాడో, ఇస్సాకు ఫస్ట్లో ఉన్నాడో, యాకోబు ఫస్ట్లో ఉన్నాడో ఆ దేశం పేరు కనాను. ఏంటి? కనాను దేశం. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు నివసించిన దేశం కనాను దేశం. ఐగుప్తులో నుంచి ఈ 12 గోత్రాల వారిని మరలా తిరిగి దేశానికి తీసుకుపోవడానికి ఒక నాయకుడు పుట్టాడు. ఎవరైనా? మోషే. ఈ మోషే నాయకత్వంలో ఎన్ని సంవత్సరాలు వాళ్ళు ఆ దేశానికి చేరుకున్నారు? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు నడిపించి వారిని ఎర్ర సముద్రం పాయలు చేసి అనేక అద్భుతాలు చేసి సీనాయి కొండ మీద ధర్మశాస్త్రం తీసుకొని 40 సంవత్సరాలు అయిన తర్వాత కాదేశు బర్నియా దగ్గర మోషే గారు మోయాబు కొండ మీద మరణించి ఆయన ఆ దేశాన్ని చూశాడే కానీ ఆ దేశంలోకి ప్రవేశించకూడదని దేవుడు చెప్పినందున ఆ దేశంలోకి వెళ్ళక మీరు వెళ్ళండి, నేను ఇక్కడే మరణిస్తానని మరణించారు. ఆ తర్వాత యెహోషువ నాయకత్వంలో యోర్దాను నది దాటి లోపలికి వెళ్ళారు. ఆ యొక్క కనాను దేశాన్ని వారు తీసుకున్నారు. ఇదంతా కూడా అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానాన్ని బట్టి జరిగింది. ఇదంతా నేను చెప్పింది అర్థమైందా? నేను చెప్పింది అర్థమైంది కదా? ప్లీజ్ వన్ మోర్ టైం మరొకసారి చెప్పమంటారా? చెప్తే ఓకేనా? ఏమర్థమైంది చెప్పండి. ఇక్కడి నుంచే చెప్పండి. అబ్రహాం కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు అది వద్దులే, అది అక్కడి నుంచి వచ్చేది, మనం ఇది తీసుకుందాం. ఇట్టు పోదాం. అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబుకి 12 మంది పిల్లలు. ఆ 12 మంది పిల్లలు ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తులకి బానిసగా వెళ్ళారు. అవునా? బానిసలుగా వెళ్ళిన ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 400 సంవత్సరాలు ఉన్నారు. తర్వాత దేవుడు మోషేని పుట్టించాడు. అవునా? ఆయన ప్రవక్త. ఆయన ద్వారా మరలా తిరిగి అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ఉన్న అదే దేశానికి, అంటే వీళ్ళు చనిపోయారు అప్పటికి, ఆ దేశానికి మరలా తిరిగి వీళ్ళ పిల్లలంతా కూడా 400 సంవత్సరాల తర్వాత ఎక్కడికి వచ్చారు? కనాను. అంటే వీళ్ళు ఉన్న పితరుల దేశానికి వచ్చేసారు, వాళ్ళ ఊరికి వచ్చేసారు, తిరిగి ఇక్కడికి వచ్చేసారు. ఇక్కడ నుంచి ఇప్పుడు 440 సంవత్సరాలు పట్టింది తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చేళ్ళకే దరిదాపుగా. ఈ 400 ప్లస్ 4 సంవత్సరాలు, అంతే కదా, 440 సంవత్సరాలు. ఇది మీరు బాగా గమనిస్తే ఇక్కడ ఒక విషయాన్ని నేను చెప్పాలనుకుంటున్నా. ఇన్ని సంవత్సరాలు కూడా వాళ్ళకి ఏం లేదు అంటే, మోషే ద్వారా ఇక్కడికి నడిపించేదాకా వాళ్ళకి ఏం లేదు అంటే బైబిల్ లేదు. నో బైబిల్. ఇంకా నో టెంపుల్. అబ్రహాము మొదలుకొని మోషే గారు నడిపించే సమయం వరకు ఏమి లేదు,
ఏం లేదు? చెప్పాలి, మీరు చెప్పాలా. నేను అక్కడికి తీసుకురావాలి కాబట్టి ఇవన్నీ విషయాలు చెప్తున్నా, వినండి. అబ్రహాము గారి కాలం మొదలుకొని ఇస్సాకు, యాకోబు 12 మంది పిల్లలు పుడితే ఆ 12 మంది పిల్లల సంతానము ఐగుప్తుకి వెళ్ళింది. ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత అక్కడ 400 సంవత్సరాలు ఉంది. మోషే గారు పుట్టారు. 40 సంవత్సరాలు తిరిగి వారిని కనాన్ దేశాన్ని నడిపించాడు. అంటే మోషే గారు పుట్టేదాకా వారికి ఏం లేదు, అసలు బైబిల్ అనే పుస్తకమే లేదు. ఇప్పుడు చేతిలో ఉంది చూడండి మన దగ్గర బైబిల్. ఆ రోజుల్లో కూడా వాళ్ళ దగ్గర పుస్తకమే లేదు, అసలు బుక్కే లేదు. అంటే ఇక్కడ వరకు మోషేగా ఆదాము మొదలుకొని మోసే వరకు దరిదాపులుగా 2600 సంవత్సరాలండి. 2600 సంవత్సరాలు వారికి రాతపూర్వకమైన పుస్తకాలు లేవు. బుక్స్ లేవు, రాతపూర్వకమైన బుక్స్ లేవు. అసలు ఆదికాండాన్ని రాసింది ఎప్పుడు అంటే మోషే గారు రాశారు. నిర్గమకాండాన్ని రాసింది ఎవరంటే మోషే గారు రాశారు. సంఖ్యాకాండం రాసింది, లేవికాండం రాసింది, ద్వితీయోపదేశకాండం రాసింది ఎవరంటే మోషే గారు రాశారు. మోషే పుట్టినప్పుడు రాశాడా? కాదు. మోషే గారికి 80 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన మిగిలిన 40 సంవత్సరాలు నడిపించేటప్పుడు ఇక్కడికి వచ్చేప్పటికి పుస్తకం పూర్తి చేశాడు. అంటే 40 సంవత్సరాల్లో ఆయన బుక్స్ పూర్తి చేశాడు. అంటే 440 సంవత్సరాలు ఇజ్రాయేలీలకి బైబిల్ లేదు. ఇజ్రాయేల్ అనేవారికి అంతకుముందు యాకోబుకు లేదు, ఇస్సాకు లేదు, అబ్రహాముకు లేదు, షేముకు లేదు, నోవాకు లేదు, ఆదాముకు లేదు. వెనక్కి వెళ్ళిపోతే ఎవరికి కూడా ఏం లేదు, రాతపూర్వకమైన బుక్స్ లేవు. అయినా పాపం చేయకుండా వాళ్ళు ఎలా బ్రతికారో చూడండి. 40 సంవత్సరాలు పట్టిందమ్మా. ఆయన వయసు 80 సంవత్సరాల సమయంలో ఆయన నడిపించడం మొదలుపెట్టాడు. అంటే 120 ఇయర్స్ ఆయన మొత్తం టోటల్గా ఆయన వయసు 80 సంవత్సరాలు అప్పుడు స్టార్ట్ చేశాడు. 40 సంవత్సరాలు కలుపుకుంటే 120 అవుతుంది. అట్లా ఇప్పుడు మీకు అర్థమైందని చెప్పే మాట. మోషే కాలం వరకు, ఆయన మరణించే సమయం వరకు రాతపూర్వకమైన గ్రంథము లేదు. మరి యోసేపు మోషే కంటే ముందే ఉన్నాడు కదా. కానీ యోసేపు పాపం చేయకుండా బ్రతకడు. గ్రంథం లేకపోయినా పాపం చేయకుండా మనం బ్రతకొచ్చు అని నిరూపించబడుతుంది బైబిల్. అవునా? బైబిల్ లేకపోయినా, అక్షరానుసారమైన బైబిల్ లేకపోయినా పాపం చేయకుండా బ్రతకవచ్చు. రైట్. ఇకపోతే ఇవన్నీ మీకు అర్థమయ్యాయి కదండి. నేను రఫ్ చేసేస్తాను. విక్టర్, ఓకేనా? రాసుకుంటారా? రాసుకోండి. రాసుకునే టకటక రాసుకోండి. ఇప్పుడు మీరు అక్కడ ఉన్న విషయాలన్నీ కూడా గమనిస్తూ మోషే గారి వరకు, అంటే ఇంకా మోషే గారు అక్కడి నుంచి బయలుదేరే సమయం వరకు, అంటే ఆయనకి 80 సంవత్సరాలు ఉన్న సమయం వరకు, ఆదాము మొదలుకొని మోషే గారి యొక్క 80 సంవత్సరాల వరకు, అంటే 40 సంవత్సరాలు కలపొద్దండి, అప్పటి వరకు పుస్తకము లేదు, రాతపూర్వకమైంది. అప్పటి వరకు దేవాలయం కూడా లేదు. ఇది మ్యాటర్. దేవాలయం కూడా లేదు. దేవాలయం కూడా లేదు. ఇది దేవునికి దేవాలయం లేదు, దేవుడు నివసించడానికి పుస్తకము లేదు, ఏ రాతపూర్వకమైన పుస్తకం లేదు. ఓకేనా? రైట్. ఇప్పుడు మోషే గారు ఇశ్రాయేలీలను నడిపిస్తున్నాడు. ఎవరిని? ఇశ్రాయేలీలను. ఆయన వయసు అప్పుడు ఎంతని చెప్పాను నేను? 80. ఎక్కడి నుంచి ఎక్కడికి నడిపిస్తున్నానని చెప్పాను? ఐగుప్తు నుండి
కనాను దేశం. ఈ దేశం వేరు, ఈ దేశం వేరు. ఇప్పుడు ఇశ్రాయేలీలను నడిపిస్తున్నాడు. అప్పటికి ఇశ్రాయేలీలు దరిదాపులుగా 30 లక్షల మంది ఉన్నారు. దరిదాపులుగా ఒక రకంగా లెక్కేసుకుంటే 30 లక్షల మంది. ఐగుప్తులో నుంచి కనాను దేశానికి 40 సంవత్సరాల కాలం పట్టింది మోషే గారు నడిపించడానికి. ఇక్కడ మొదలుకొని అక్కడ వరకు, ఇక్కడ నుండి ఇక్కడ వరకు, అంటే ఇందులోకి వెళ్ళడానికి, వాగ్దాన దేశంలోనికి వెళ్ళడానికి. ఇది బాగా అర్థమైతే ఇంకొకటి బాగా అర్థమవుతుంది. అది ఇంకోటి అంటే అది వేరే రూట్లో ఉంటుంది, అది తర్వాత భవిష్యత్తులో చెప్తారు. ఇది బాగా అర్థం చేసుకుంటేనే అది అర్థమవుతుంది. మోషే ఇశ్రాయేలీలను 30 లక్షల మందిని ఆయన వయసు 80 సంవత్సరాలు ఉన్నప్పుడు 40 సంవత్సరాల పాటు ఐగుప్తులో నుంచి బానిసత్వం నుంచి విడిపించి బయలుదేరుతూ ఉన్నాడు. ఆ సమయంలో ఎర్ర సముద్రము, ఆ సమయంలో సర్పములు, ఆ సమయంలో అద్భుతాలు, సూచక క్రియలు, ఇలాంటివెన్నో జరిగాయి అడవిలో. ఈ ఎర్ర సముద్రం దాటిన వెంటనే వారి ఆహారం మీకు తెలుసు కదా, మన్నా. ఏంటి ఆహారము? మన్నా. 40 సంవత్సరాలు తిన్నారు దీన్ని, దాదాపులుగా 40 సంవత్సరాలు ఈ మన్నానే తిన్నారు. 40 సంవత్సరాలు దేవుడు ఆకాశం నుంచి కురిపిస్తున్నాడు, వాళ్ళు వాటిని తీసుకోవడం, రొట్టెలుగా చేసుకోవడం, తినడం. మన్నానే తిన్నారు 40 సంవత్సరాల తర్వాత, 40 years. ఇప్పుడు ఇలా పోతా ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే, కరెక్ట్గా సీనాయి కొండ అనే ఒక కొండ దగ్గరికి వచ్చేపాటికే, ఏ కొండ? సీనాయి కొండ అనే ఒక కొండ దగ్గరికి వచ్చేపాటికే వాళ్ళ ఐగుప్తుల నుంచి బయలుదేరి 3 నెలలు పట్టింది. 3 నెలలు ఐగుప్తులో నుంచి సముద్రం దాటి వాళ్ళు సీనాయి కొండ అనే ఆ ప్రాంతంకి వచ్చేపాటికే, అంటే ఆజ్ఞలు గల పలకలు తీసుకుంటాడు కదా, 2 పలకలు కొండ మీదకి ఎక్కి ఆ కొండ దగ్గరకు వచ్చేపాటికే 3 నెలలు పట్టింది, 3 months. నేను అవన్నీ ఇప్పుడు చూపించట్లేదు, నా సబ్జెక్ట్ అది కాదు కనుక నేను మందిరం దగ్గరికి వెళ్ళిపోవాలా. ఇవన్నీ చెప్పుకుంటూ పోతేనే మీకు అది అర్థమవుతుందని ఫౌండేషన్ వేస్తున్నా. 3 నెలలు అయిపోయిన తర్వాత, ఆ 3 నెలల్లో దేవుడు సీనాయి కొండ దగ్గరికి రాగానే 3 రోజుల పాటు మీరందరూ కూడా మీరు పవిత్రపరచుకోండి, మీ బట్టలను ఉతుక్కోండి, మీరు పరిశుద్ధులు అవ్వండి. నేను ఆ కొండ మీదకి ఆ కొండ మీదకి దిగి వస్తాడు. దేవుడు ఎక్కడికి? ఆ కొండ మీదకి దేవుడు దిగి వచ్చినప్పుడు అప్పటికి ఈ 30 లక్షల మంది పూర్తిగా బట్టలు ఉతుక్కొని, వారు స్త్రీతో సంసారం చేయకుండా ఒక 2-3 రోజులు వారు చాలా పవిత్రంగా, మీరు జాగ్రత్తగా భయం కలిగి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని మీరు ఉండాలి. 3 రోజుల తర్వాత నేను దిగొస్తానన్నాడు దేవుడు. అప్పుడు ఆ కొండ మీదకి మోషే గారు పైకి వెళ్ళారు. బాగా వినాలి, కరెక్ట్గా అది 3వ నెల 6వ దినమున ధర్మశాస్త్రము అనే 10 ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. పది ఆజ్ఞలు, ధర్మశాస్త్రం అనే 10 ఆజ్ఞలు కరెక్ట్గా ఎప్పుడు ఇచ్చాడు అని అంటే 3వ నెల 6వ దినమున. ఎందుకు 3వ నెల 6వ దినమున ఇచ్చాడు? ఎప్పుడైనా తెలుసా మీకు ధర్మశాస్త్రం ఎప్పుడు ఇచ్చాడో కొండ దగ్గర అనేసి? ఎప్పుడైనా లేదా? లెక్చర్ గారు? నో.
నువ్వు విన్నావా? ఇవన్నీ నేర్చుకోవాలి మరి అవునా? ఇవి నేర్చుకుంటేనే మన అసలైన భవిష్యత్తులో కొన్ని పాఠాలు ఉన్నాయి. ఇవి మీరు ఇప్పుడు అడపాదడపాగా విన్నారనుకోండి, ఇట్లా కళ్ళు మూసుకొని కళ్ళు తెరుచుకొని అలా వెళ్ళిపోయారనుకోండి, ఆ తర్వాత అసలైంది ఉంది. ఇదంతా ఇప్పుడు చెప్పేదంతా కూడా ఏంటంటే నీడ, ఛాయ. అసలైంది వస్తుంది ఒరిజినల్. టైప్ యాంటీ టైప్ అంటారు ఇంగ్లీష్లో. టైప్ యాంటీ టైప్. ఆ తర్వాత అప్పుడు ఇవన్నీ విషయాలు చాలా ఉపయోగపడతాయి. సరే, మంచిది. 3వ నెల 6వ దినమున ధర్మశాస్త్రం అనే 10 ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. ఆ తర్వాత అక్కడి నుంచి వాళ్ళు ప్రయాణమై వెళ్తూ ఉండగా దేవుడు మోషేతో చెప్తాడు. ఏమని చెప్తాడంటే, ఇప్పుడు చదవండి, నిర్గమాకాండము 25వ అధ్యాయము 8వ వచనం. ఇక బైబిల్లోకి వెళ్ళిపోతున్నాం మనం, విత్ రెఫరెన్స్. 25వ అధ్యాయము నిర్గమాకాండము 8వ వచనం చదవమ్మా. 3వ నెల ఇదే దినమున 6వ దినమున. ఆర్పక్కలో వా పెట్టుకుని మీరు దినమని రాసుకోండి. నేను వెళ్ళిపోయాను క్యాజువల్గా. చదవండి అమ్మా. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. చాలండి. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? దేని గురించి మాట్లాడుతున్నారు? మనం అప్లై చేయాలి ఇప్పుడు మరలా. జర్నలిజం మైండ్ అంతా కూడా జర్నలిజమే. మైండ్ అంతా ఎలా ఉండాలా? జర్నలిస్ట్ ఎలాగైతే ఆలోచిస్తాడో అలాగా. నేను అన్నాడు అక్కడ. ఎవరైనా వారిలో అన్నాడు. ఎవరు వారు? నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మించాలి. ఏం నిర్మించాలి? ఎవరు నిర్మించాలి? ఎవరి కొరకు నిర్మించాలి? ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరు గురించి మాట్లాడుతున్నారు? ఏమని మాట్లాడుతున్నారు? ఇది మనము ఆలోచించాల్సిన విధానం. చెప్పండి, దాన్ని నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి బ్రదర్. ఎవరు? నేనంటే ఎవరు? బ్లెస్. ఓకేనమ్మా, చెప్పండి, తొందరగా చెప్పాలి. చెప్తే నేను ముందుకు పోతాను. మీరు ఏం అర్థం చేసుకున్నారనేది. 25వ అధ్యాయము నిర్గమాకాండము 8వ వచనం. అదే, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. పరిశుద్ధ స్థలమును నిర్మించాలా? ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించాలా? నువ్వు ఇంగ్లీష్ బైబిల్ తీసి పెట్టినావా? 28 తీసేదు. మీరు అంతలో ఆలోచన చేయండి. అండ్ లెట్ దెమ్ మేక్ మీ ఏ శాంక్చురీ దట్ ఐ మై డ్వెల్ అమాంగ్ దెమ్. ఓకేనా? కిందికి 9వ వచనం కూడా చదవండి. నేను నీకు కనపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నింటినీ. అది పరిశుద్ధ స్థలము నిర్మించాలంటే ఏమని నిర్మించమంటున్నాడు? మందిరం నిర్మించమంటున్నాడు. అర్థమైందమ్మా? ఏం నిర్మించమంటున్నాడు? మందిరం. కింద ఇంగ్లీష్లోకి వస్తే మనము అకార్డింగ్ టు ఆల్ దట్ ఐ షో ది ఆఫ్టర్ ద ప్యాటర్న్ ఆఫ్ ద టబర్నికల్, లేదా దేవాలయం, టెంపుల్. టబర్నికల్ అన్న ఒకటే,
టెంపుల్ అన్నా ఒకటే. ఇప్పుడు చాలా ఇంక చాలు. 8వ వచనము 9వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, నాకు అని ఎవరంటున్నారు అన్నమాట? దేవుడు. ఎవరు? ఎవరితో అంటున్నాడు మందిరం కట్టమని? మోషేతో చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నాడు? మోషేతో చెబుతున్నాడు. చెప్పుట. ఎవరు కట్టమంటున్నాడు? ఇశ్రాయేలీలు ఎవరైతే 40 సంవత్సరాలు నడుచుకుంటూ వస్తున్నారు చూడండి, ఆ ఇశ్రాయేలీలు కట్టాలి. ఏమిటి? మందిరం. నాకు వారు మందిరం కట్టాలి, అది నువ్వు చెప్పు అంటున్నాడు. అంతే. నాకు అంటే దేవుడు, నువ్వు చెప్పాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళినాడు. వారంటే ఇశ్రాయేలీలు చెబుతున్నది మోషేతో కట్టాల్సింది. రిజల్ట్ అసలు విషయం ఏంటంటే, ఎందుకోసం మాట్లాడుతున్నాడు అంటే మోషేతో దేవాలయం కట్టాలి. మొట్టమొదటిగా 25వ అధ్యాయం 8-9 వచనాలలో, నేను నివసించడానికి, నేను ఉండడానికి నాకు ఒక దేవాలయం కట్టండి అని నోరు తెరిచి మాట్లాడాడండి దేవుడు. నోరు తెరిచి మాట్లాడండి పాపం. నోరు తెరిచి మాట్లాడాడండి పాపం. నాకు కావాలయ్యా, నాకు మందిరం కావాలి, నాకు మందిరం కావాలి. కడతారా? ఎందుకు కట్టరు? చెప్పు, ఎందుకు కట్టరు? బానిసలుగా ఉన్న వారిని విడిపించాడు, బానిసలుగా చచ్చిపోతున్న వాళ్ళని విడిపించాడు, ఇనుపు కొలుములో భయంకరమైన స్థితిలో ఉంటే వాళ్ళని విడిపించాడు, వారి దగ్గర దిగొచ్చాడు. వారిని అన్యాయంగా చంపినందున, అన్యాయంగా ఇబ్బంది పెట్టినందున వాళ్ళందరినీ కూడా వారి విలువైన ఇనుప రథాలను కూడా ముంచేశాడు వాళ్ళ కళ్ళ ముందే. వారి దగ్గరున్న బంగారు, వారి దగ్గరున్న ఆభరణాలు, వారి దగ్గరున్న అంతటినీ కూడా వీళ్ళకి వచ్చేటట్టు చేశాడు. వీరిని స్వతంత్రులు చేసి ఒక దేశానికి తీసుకొని వెళ్ళి వారిని విశ్రాంతిని ఇవ్వబోతున్నాడు. వాళ్ళకి ఇంకా విశ్రాంతిని ఇవ్వబోతున్నాడు. వాళ్ళకి శరీరానుసారంగా వాళ్ళకి ఏమి ఇవ్వబోతున్నాడు? ఇంకెవడు వచ్చి కూడా ఈ పని చేయరా, ఆ పని చేయరా అని 24 గంటలు వాళ్ళు బాధించట్లేదు. వాడు ఎప్పుడు పొనుకోవచ్చు, ఎప్పుడు లేవచ్చు. వాళ్ళకి స్వతంత్రాన్ని ఇవ్వబోతున్నాడు, విశ్రాంతిని ఇవ్వబోతున్నాడు శారీరకంగా. ఇది నేను మాట ఎందుకు చెప్తున్నాను పదే పదే అంటే, అవసరం కనుక చెప్తుంటాను అన్నమాట. అది వారి శరీరానికి ఏమాత్రం కూడా శ్రమ, బాధ, ఇబ్బంది లేకుండా వారిని ఒక దేశానికి తీసుకెళ్ళిపోయి వారిని స్వతంత్రులు చేస్తున్నాడు. ఇండిపెండెన్స్. వాళ్ళని భారతదేశానికి 1948లో ఏ రకంగా అయితే మనకు స్వతంత్రం వచ్చిందో, ఆ బ్రిటిష్ వారి చేతిలోంచి విడిపించబడ్డామో, ఆ రకంగా ఐగుప్తి అనే బ్రిటిష్లోంచి వీళ్ళు విడిపించబడ్డారు. అందుకే దేవుడు ఏమన్నాడంటే, నాకు మందిరం కట్టాలి, నేను ఆ మందిరంలోనికి వస్తాను అన్నాడండి. నేను ఆ మందిరంలోకి వస్తాను, నాకు ఆ మందిరం కట్టాలి అన్నాడండి. 9వ వచనం చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడేం అవసరం లేదండి, అది తర్వాత నేను తీసుకుంటా. రైట్. ఇప్పుడు మందిరం కట్టాలి అంటే ఎవరు ఇవ్వాలి? దేవుడి పైనుంచి బంగారు వెండి కుమ్మరించుడు. అందుకే 25వ అధ్యాయము 1వ వచనం చూడండి. యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నాకు ప్రతిష్ఠిత అర్పణ తీసుకొని రండని ఇశ్రాయేలుతో చెప్పుము. మనఃపూర్వకముగా అర్పించు ప్రతి మనిషిని యొద్ద దాన్ని తీసుకొనవలెను. మీరు వారి యొద్ద తీసుకొనవలసిన అర్పణలు ఏవనగా బంగారు, వెండి, ఇత్తడి, నీల, ధూమ్ర, రక్త వర్ణములు, సన్నపు నార, మేక వెంట్రుకలు, ఎరుపు రంగు చేసి వేసిన పొట్టేళ్ల తోళ్లను, సముద్ర వత్సముల తోళ్లను, తుమ్మకర్రలు, ప్రదీపమును, తైలము, అభిషేక తైలము, నాకు పరిమళ ద్రవ్యములు, ధూపమును, సుగంధ సంభారములు, లేతపచ్చలు, ఎఫోదుకును, పతకమునకును, చెక్కు రత్నములు అనునవియే. ఇవన్నీ కూడా తీసుకొని వచ్చి నాకు ఒక మందిరాన్ని తయారు చేయాలి అన్నాడండి. ఏం చెప్పాడు అంటే, ఇప్పుడు ఈ 30 లక్షల మంది ఏం చేయాలి? వారి దగ్గర ఉన్న వెండి, బంగారు, ఇత్తడి, ఇనుము, బట్ట, క్లాతు, చర్మాలు
అన్నీ తీసుకొని వచ్చింది నా వంతు నా వంతు నా వంతు అని మోషే గారికి వాళ్ళు ఇస్తారండి. మోషే గారికి వాళ్ళు ఇస్తారు, సమృద్ధిగా ఇస్తారు. 29వ అధ్యాయము ఆ మాట చెప్పగానే మోషే గారు వెళ్ళి వారు సమృద్ధిగా అవన్నీ కూడా ఇచ్చేస్తారు. ముప్పై 7:1 నుంచి మీరు రాసుకొని పెట్టుకోనండి. అన్నీ కూడా తీసుకొని ఇచ్చేది మీకు అక్కడ అన్నీ 31 నుంచి దాదాపు లాస్ట్ వరకు మీరు చూసుకోండి అవన్నీ భవిష్యత్తులో. ఇప్పుడు నేను 35వ అధ్యాయం చూపిస్తానండి. 35వ అధ్యాయం 20 వచ్చింది చదవండి. 25వ అధ్యాయంలో చెబితే 35వ అధ్యాయం 20 వచనానికి వచ్చేప్పటికే ఏం చేశారో చదవండమ్మా. నిర్గమకాండము 35వ అధ్యాయము 20 వచనం. అమ్మ నిర్గమకాండము 35:20. ఇశ్రాయేలు సమాజమంతయు మోషే ఎదుట నుండి వెడలిపోయిను. తర్వాత ఎవరి హృదయం వారిని ప్రేరేపించెనో రేపెనో వారి మనసును ప్రేరేపించెనో వారందరూ వచ్చి ప్రత్యక్షపు గుడారం యొక్క పని కొరకు, దాని సమస్త సేవ కొరకు, ప్రతిష్ఠిత వస్తువుల కొరకు అర్పణ తీసుకొచ్చారంటండి. అర్పణ మీరు గమనించాలి. ఈ అర్పణ కూడా మీరు గుర్తుపెట్టుకొని ఉండాలి. మీరు భవిష్యత్తులో ఈ అర్పణ అంటే ఏంటో కూడా నేర్చుకుంటారు. స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరెవరి హృదయములు వారిని ప్రేరేపించిన వారందరూ యెహోవాకు బంగారు అర్పించి నా ప్రతివాడును ముక్కురాలను, పోగులను, ఉంగరములను, తాళములను, సమస్త విధములైన బంగారు వస్తువులను తెచ్చిది. మరి నీల ధూమ్ర రక్తవర్ణములు, సన్ననార మేక వెంట్రుకలు, ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ళ తోళ్ళు, సముద్రమత్స్యము తోళ్ళు, వీటిలో ఏవి ఎవరి యొద్ద ఉండెనో వారు వాటిని తెచ్చిరి. వెండిని కానీ ఇత్తడిని కానీ ప్రతిష్ఠించిన ప్రతివాడును యెహోవాకు అర్పణ తెచ్చాను. ఆ సేవలో ఏ పని అయినా వచ్చు తుమ్మకర్ర ఎవని వద్ద ఉండెనో వాడు దాన్ని తెచ్చాను. మరియు వివేక హృదయం గల స్త్రీలు అందరూ తమ చేతులతో వడికి తాము వడికిన శీల ధూప రక్తవర్ణము గల నూలును, సన్ననార నూలును తెచ్చిరి. ఏ స్త్రీలు జ్ఞాన హృదయం గల వారై ప్రేరేపింపబడిరో వారందరూ మేక వెంట్రుకల వడికిరి అని రాయబడింది చూడండి. 29 మోషే చేయవలసిన యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటి కొరకు ఇశ్రాయేల్లో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయములు వారు ప్రేరేపించిన వారందరూ మనపూర్వకంగా యెహోవానకు అర్పణలు తెచ్చిరి అని రాయబడింది చూడండి. ఓకేనా? ఎట్లా తెచ్చారంటే 36వ అధ్యాయం చూడండి. తెస్తూనే ఉన్నారు. 5వ వచనం. మోషేతో చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమై సేవ కొరకు ప్రజలు కావలసినదంతా కంటే బహువిస్తారంగా తీసుకుని వచ్చారని చెప్పగా, దేవుని పనికి కావలసిన ఆ మందిరానికి కావలసిన దానికంటే వీళ్ళు ఏం చేశారు? ఎక్కువగా తీసుకొచ్చేశారు, విస్తారంగా తీసుకొచ్చేశారు. అప్పుడు ఏం జరిగింది చూడండి. మోషే పరిశుద్ధ స్థలమునకు ఏ పురుషుడైనా ఏ స్త్రీ అయినా ఇక మీదట ఏ అర్పణ తేవద్దని ఆజ్ఞాపించను గనక మందంతటను ఆ మాట చాటించి ఆ పని అంతయు చేయనట్లు దాని కొరకు వారు తెచ్చిన సామాగ్రి చాలినది, అది అత్యధికమైనది గనుక ప్రజలు తీసుకుని వచ్చుట మానిరి. అప్పుడు చాటిస్తే కానీ 30 లక్షల మంది వద్దకు పోయి ఏం చేశారు? వాళ్ళు చాటింపేశారు, తప్పుడు కొట్టారు, వద్దనేదాకా తెచ్చారు చూడండి. వద్దు అనేదాకా తెచ్చారు. అలా ఏం చేశారంటే ఒక దేవుని యొక్క మందిరాన్ని వారు దేవునికి కట్టేశారు. ఇది దేవుని మందిరం. ఇక్కడ బలిపీఠం ఉంటుంది. మీరు కావాలంటే అలా ఫోటో కూడా వేసుకోండి. బలిపీఠం ఇక్కడ గంగాళం ఉంటుంది.
ఇక్కడ దీప వృక్షము, ఇక్కడ ధూప పీఠము, అక్కడ రొట్టెల బల్ల, ఇంక ఇక్కడ మందసము. మొత్తం ఎన్ని వస్తువులు అని చెప్పండి ఒకసారి. 1 2 3 4 5 6. ఇంకా ఈ మందసం మీద కరుణా పీఠము 7. 8వది కెరేబులు. ఆ మందసం మీద అటువైపు ఇటువైపు 2 కెరేబులు ఉంటాయి. ఇది టోటల్గా మందిరాన్ని ఆ విధంగా వాళ్ళు కట్టారు. ఆ మందిరము రాళ్ళతో కట్టింది కాదు, బట్టతో కట్టింది, గుడారం. ఎందుకంటే ఈ 40 సంవత్సరాలు వాళ్ళు ఒక దగ్గర రాతితో కట్టామనుకో దాన్ని ఎత్తుకొని పోలేరు కదా, మళ్ళీ పీకడము మళ్ళీ లేపడము. కాబట్టి గుడారం చూశారు కదా మీరు, గుడారాలు అక్కడ ఉన్నాయి చూడండి, వాళ్ళు వేశారు కదా, అలాంటి గుడార సంబంధమైంది. ఎక్కడైతే వేయమన్నాడో అక్కడ వేయటము, దాని చుట్టూ జనాభా ఉండటము, దేవుడు ఒకవేళ వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి అంటే వెంటనే మళ్ళీ సర్దుబాటు చేసుకోవడము, అందరూ గుడారాలు పిక్కోవడము. వాళ్ళ ప్రయాణంలో ఉన్నారు. ప్రయాణంలో మనం కూడా ఎక్కడున్నాము ఇప్పుడు? మనం కూడా ప్రయాణంలోనే ఉన్నాం, కానీ శాశ్వతంగా గుడారాలు ఇక్కడే వేసేసుకుంటున్నాం. కాబట్టి ఇలా మొత్తం టోటల్గా ఇది మందిరం కట్టేయమంటే కట్టేశారండి. ఇక కట్టిన తర్వాత జరిగింది ఏంటంటే 40వ అధ్యాయము నిర్గమాకాండం 17వ వచనం చదువుదాం. ఎప్పుడు కట్టేశారో వాళ్ళు, అది కూడా మనం క్లియర్ చేసుకోవాలి కదా టైం. నిర్గమాకాండము 40వ అధ్యాయము 17వ వచనం చదువుతున్నారు. చదవండి. 2వ సంవత్సరము మొదటి నెల మొదటి దినమున. చూసారా? అంటే వాళ్ళు బయలుదేరి ఐగుప్తులో నుంచి వచ్చిన 2 సంవత్సరాలకి ఏం చేసేసారు? మందిరం కట్టేశారు. చూసారు ఎంత ఫాస్ట్లో కట్టేశారు? 3వ నెలలో వారికి ఆజ్ఞలు వస్తే అక్కడి నుంచి దరిదాపులుగా మందిరం నిలవబెట్టేపాటికి, మందిరాన్ని కట్టేపాటికి, మందిరం అంతా ఓకే అయిపోయింది అనడానికి 2 సంవత్సరాల 1 నెల మొదటి దినమున, 2వ సంవత్సరమున మొదటి నెల మొదటి దినమున మందిరమును నిలవబెట్టేను అని రాబడిందండి. ఓకే, మంచిది, సంతోషం. ఇక 34వ వచనం చదువుదామండి ఇప్పుడు. 4వ వచనం, 34వ వచనం, అందులోనే 40వ అధ్యాయం. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా, అంతే కదమ్మా? 40వ అధ్యాయం 34వ వచనం చూస్తున్నారు నిర్గమాకాండం. కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెన రేపటి చూడండి. అప్పుడు మేఘము మేఘము మేఘము, ఇది మీకు చాలా అవసరం. భవిష్యత్తులో ఇది చాలా అవసరం. మేఘంతో మాకేం పని ఉంది అని అంటే చాలా పని ఉంటుంది. అంటే నేను ఆదికాండం నుంచి మీకు మోషే వరకు చూపించినప్పుడు ఒక మేఘము అనే కాన్సెప్టు ఎక్కడా ఉండదు. అది కేవలం మేఘం అనేది ఇశ్రాయేలీలతోనే వ్యవహారం చేస్తుంది. నేను చెప్పేది అర్థమవుతుందమ్మా? మీరు బాగా ప్రతిదీ పట్టుకోవాలి.
ఇప్పుడు ఏం విసిరితే అవన్నీ పట్టుకోవాలి, ఎందుకంటే భవిష్యత్తులో ఇవన్నీ కూడా మీకు అవుతాయి లింకు. ఇప్పుడు అక్కడొకటి విసురుతుంటారు అంతే, అవన్నీ కలిపి ఆ రోజు మీ టాలెంట్ని బట్టి మీరు లింక్ చేసుకుంటేనే ఓహో ఆ రోజు విసిరింది. అందుకే బైబిల్లో అంటాడు, నీ ఆహారమును నీళ్ళల్లో వేయము, చాలా రోజుల తర్వాత అది నీకు కనబడుతుంది అన్నాడు. అట్లనే ఈరోజు నేను చెప్పిన కొన్ని విషయాలు మీకు భవిష్యత్తులో లింక్ అయిందంటే కనుక మీరు చాలా అదృష్టవంతులు, మీరు ఇంకా పరిపూర్ణంగా తెలుసుకోగలుగుతారు. దేవుని యొక్క ఆలయం ఎప్పుడైతే పరిపూర్ణమైందో అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా, దేవుని ఆలయాన్ని కట్టగానే మేఘం దిగి వస్తుందన్నమాట. మేఘం అంటే దేవుడు దిగి వస్తాడన్నమాట. మా అర్థమవుతుందా? ఇది ఆయన రాకడా, అది భూమి మీదకి ఎలా వస్తాడు చూడండి. మేఘముతో, మేఘం వచ్చిందంటే ఎవరు వస్తున్నారంటే దేవుడు వస్తున్నాడని అర్థం అక్కడ. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరము నింపాను. అంటే మందిరంలోకి ఎవరు వచ్చారు? దేవుడు వచ్చాడు, మేఘం మీద వచ్చాడు. ఆయన వాహనము మేఘారుడై అంటాడనమాట, మేఘం మీద వస్తాడు ఆయన. కనుక మందిరమును నింపెను. ఆయన తేజస్సు ఏం చేసింది? ఆయన వెలుగు ఏం చేసింది? ఆ మందిరం అంతా నిండగా ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళలేకుండెను. దేవాలయంలో ఉన్నవాడు, ఆ యొక్క దేవాలయంలో ఉన్నవాడు మోషే ఎప్పుడైతే పైనుంచి ఆ మేఘం అనేది పైనుంచి దేవుడు పరలోకం నుంచి దిగొచ్చేసాడు అనమాట. ఎక్కడికి ఆయన దిగొచ్చేది? మందసం మీదకి ఇలా దిగొచ్చేసాడు మేఘంలో. దిగి రాగానే మొత్తం ఇదంతా కూడా ఎలా ఉంటుందో తెలుసా? లోపల ఇది గాఢాంధకారం. ఇక్కడ లోపల ఎట్లుంటుంది తెలుసా మీకు? ఇక్కడ వెలుగు ఉంటుందండి. ఇక్కడ ఏముంటుంది? ఇక్కడ వెలుగు ఉంటుంది. ఎందుకు వెలుగు ఉంటుంది చెప్పండి? దీపవృక్షం ఉంటుంది కనుక ఇక్కడ వెలుగు ఉంటుంది. ఇక్కడ వెలుగు ఉంటుంది. ఎందుకు ఉంటుంది? సూర్యుడు ఉన్నాడు కనుక. ఇది ఆవరణం కదా, దీని మీద ఏం కప్పలేదు కదా. లోక సంబంధమైన సూర్యుడు దీని మీద వెలిగిస్తాడు. ఇక్కడ ఇదంతా వెలుగుతాడు ఈ ఆవరణంలో. నువ్వు ఈ పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళావనుకో, ఇది ఆవరణం అని చెప్పాను కదా ఇంతకుముందు మీకు, నేను అది కూడా రాసేస్తాను. ఆవరణము. ఈ లోపల ఉన్న చూడండి, ఇది పరిశుద్ధ స్థలము. ఇక ఈ లోపల చూడండి, ఇది అతి పరిశుద్ధ స్థలం. ఇది అతి పరిశుద్ధ స్థలము, ఇది పరిశుద్ధ స్థలము, ఇది ఆవరణం. ఆవరణంలో బలిపీఠము, ఆవరణంలో గంగాళం ఉంటుంది. పరిశుద్ధ స్థలంలో దీపవృక్షము, ధూపపేటిక, ధూపపీఠము, రొట్టెల బల్ల ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలంలో మందసము, మందసం మీద పైన కప్పు, కరుణాపీఠము, కెరేబులు ఉంటాయి. ఇప్పుడు దేవుడు ఎక్కడ దిగి వచ్చాడు? అసలు దీంట్లో వెలుగు ఉంటుంది తెలుసా మీకు? ఇక్కడ ఏముండదు. ఇటువైపు నుంచి తెర వేయబడి ఉంటుంది, ఇటువైపు నుంచి తెర వేయబడి ఉంటుంది, ఇటువైపు నుంచి తెర వేయబడి ఉంటుంది, ఇటువైపు నుంచి తెర వేయబడి ఉంటుంది. ఇక్కడైతే వెలుగు ఉంటుంది. ఇక్కడ ఈ వెలుగు యువతలకు రాకూడదు కూడా, ఎందుకంటే తెర అడ్డం ఉంటుంది. మరి ఈ వెలుగులో ఎలా సేవ చేస్తారు అని అంటే, ఈ దీపవృక్షం అనే వెలుగు వస్తుంది కాబట్టి అలా సేవ చేస్తారు. అక్కడ లోపలికి పోయినోడంతా అది కనబడుతుంటుంది వాళ్ళకి, అదే లైట్, ఇక లైట్ల మాదిరి. మరి ఇక్కడ ఆవరణంలో ఉండేవాళ్ళంటే వాళ్ళకి దీపవృక్షం అవసరం లేదు. సూర్యుడు, భూమి మీద ఉన్న సూర్యుడు ఉన్నాడు కదా, ఆ సూర్యుని వెలుగు పడుతుంది కాబట్టి బయట వెళ్తురు. ఆ సూర్యుని కింద బలిపీఠం మీద గంగాళం దగ్గర సేవ చేస్తారు. లోక సంబంధమైన సూర్యుడు. ఇక్కడ బలిపీఠం మీద నుంచి తీసుకున్న వెలుగు, ఇక్కడ దేవుడే వెలుగు. అందుకే గాఢాంధకారములో నివసించు దేవుడా అని అంటాడు. 6వ అధ్యాయం నుంచి మీరు 8వ అధ్యాయం వరకు చదువుకుంటే మొదటి రాజుల గ్రంథం, మనం అక్కడికి వెళ్తాం తర్వాత. దేవుడు ఈ గాఢాంధకారంలో నివసిస్తాడు ఆయన. అంటే ఇది గాఢాంధకారం కనుక అక్కడికి వస్తాడు ఆయన అని అర్థం. ఇప్పుడు మేఘం అనేది ఏమైందమ్మా? పైనుంచి దిగి వచ్చినప్పుడు దేవుడు అందులో నుంచి దిగి వచ్చాడు. వచ్చినప్పుడు మొత్తం ఇక్కడ మోషే ఇక్కడ ఉన్నాడు అంతవరకు లోపల ఉన్నాడు ఇక్కడ మోషే గారు. ఇప్పుడైతే ఆ వెలుగు దిగి వచ్చిందో, మేఘం దిగి వచ్చిందో, మొత్తం టోటల్గా లోపల ఒక ప్రకాశమానమైన ఒక సూర్యుని లాంటి
అమ్మా సూర్యుడిని ఈ ఎండాకాలము మట్టి మధ్యాహ్నం 12 గంటల తల ఎత్తి చూసావా, ఏమైపోతాయి కళ్ళు, ఇంక మళ్ళీ ఏం చూడడానికి ఉండవు ఇంక కళ్ళు. నువ్వు సూర్యునికి ఇలా చూసినావంటే ఇంక చూడడానికి ఏమీ నీ కళ్ళు ఉండవు. పౌలు గారు దమస్కా పట్టణంలోనికి వెళ్తున్నప్పుడు క్రైస్తవులను హింసించడానికి యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడు కదా. పౌలు గారికి అప్పుడు ఏమయ్యాయి, కళ్ళు పోయాయి. అలాంటి వెలుగే ఇక్కడికి వచ్చింది. పౌలు గారి దగ్గరికి దిగి వచ్చిన అదే వెలుగు ఇక్కడ దిగి వచ్చింది. సూర్యుని కంటే తేజస్సు కలిగిన వెలుగును చూశాను రాజా అంటాడు పౌలు గారు. అంటే ఆ వెలుగు ఎవరు కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ మేఘం మీద వచ్చింది ఎవరు గారు. రైట్. ఈ వెలుగు ఎప్పుడైతే వచ్చిందో ఆ వెలుగులో తట్టుకోలేక ఇక్కడి నుంచి మోసే ఏమయ్యాడు తెలుసా, పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళి పారిపోయాడు. అమ్మా ఈ వెలుగు నేను చూడలేను, ఈ వెలుగు ప్రకాశాన్ని నేను నిలబడలేనని బయటికి పారిపోయాడని చెప్తుంది చూడండి. 36, 40, 36. మేఘము మందిరము మీద నుండి పైకి వెళ్ళినప్పుడలను ఇజ్రాయేలు ప్రయాణమైపోయిరి. ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘము పైకి వెళ్ళనెడల అది వెళ్ళు దినం వరకు వారు ప్రయాణము చేయుచుండిరి. ఇశ్రాయేలు అందరి కన్నుల ఎదుట పగటి వేళ యెహోవా మేఘము మందిరం మీద ఉండెను, రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండెను. వారి సమస్త ప్రయాణములో అంటే 40 సంవత్సరాలు ఇలాగే జరిగేను. మందిరం ఉండడం వల్ల ఎంత సేఫో చూడండి. దేవుడే రాత్రి వెలుగయి అగ్ని అవుతున్నాడు రాత్రిపూట్ల. అంటే ఒక తేలు కూడా రాత్రిపూట స్పష్టంగా కనబడేటట్లుగా వాళ్ళ మధ్య వెలుగుగా సూర్యుడిగా ఉంటున్నాడు ఆయన. నైటు ఆయన వాళ్ళందరికీ ఒక సూర్యునిలా వెలుగిస్తున్నాడు. లైట్ వేస్తేనే మనం బయటకు పోతాం ఇప్పుడు. కానీ ఆ 30 లక్షల మంది ఎక్కడైతే అడవిలో గుడారాలు వేసుకున్నారో ఆ గుడారాలలో నుండి బయటికి ఎవరైనా వస్తే కూడా ఆ యొక్క వెలుగులో మొత్తం అందరూ కనబడతారు. అంత వెలుగుంది అక్కడ. పగటి వేళ వారికి ఈ ప్రకృతి సంబంధమైన ఎండ తగలకూడదని నడిచేటప్పుడు ఆ ఎడారుల్లో, అడవి అంటే అది చెట్లు ఉండే అడవి కాదండి, అది ఎడారి, ఇసుక ఎడారది. ఆ ఎడారిలో ఎక్కడ చెట్లు ఉండవు, అక్కడ ఎడారిలో ఎక్కడ నీళ్ళు కూడా ఉండవు. కనుక ఎడారది. ఆ ఎడారిలో నడిచేటప్పుడు కింద నుంచి ఏం కాకూడదు, వాళ్ళకి వేడికి ఎక్కువ కాళ్ళు కాలకూడదు, పైనుంచి వేడి రాకూడదని దేవుడు ఏం చేశాడంటే ఆ 30 లక్షల మంది ఏ ప్రాంతంలో అయితే నడుస్తున్నారో ఆ ప్రాంతం అంతా చల్లని ఏసీ మేఘంలాగా ఉన్నాడు ఆయన. రాత్రంతా వారికి వెలుగునిచ్చాడు, పగలంతా ఏసీనిచ్చాడు. ఏటీఎంలోకి పోతే మనం బయటికి రాము చూడండి ఇప్పుడు ఎండాకాలంలో, అవునా? ఏటీఎంలోకి పోతే కాసేపు అక్కడే ఉండాలనిపిస్తుంది చల్లగా. నువ్వే తీసుకుంటాం ఎవరైనా ఉంటే కనుక, నువ్వే తీసుకున్నా, నేను తర్వాత తీసుకుంటా. అదే లోపల ఏసీ లేదనుకోండి, అన్న నాకు అర్జెంట్ పని ఉందన్న నువ్వు వెనక్కి రాంటాం, అట్లా అవునా లేదా? అంటే చల్లని రాత్రిపూట వెలుగై వాళ్ళకి చలి లేకుండా వాళ్ళకి వెలుతురుగా ఉన్నాడు. పగటిపూట వారికి చల్లని నీడ, మంచి గాలి, ఏసీలో వెళ్ళారండి. అది దేవుడు వాళ్ళు నడిపించిన విధానం. చూడండి సంఖ్యాకాండం 9వ అధ్యాయము, ప్రతి రెఫరెన్స్ను రాసుకోండి, పనికొస్తుంది. నేను చూపించేది వారి మధ్య దేవుడు నివసించడానికి ఒక మందిరమును కట్టమన్నాడు. ఆ మందిరాన్ని స్థిరంగా కట్టమనలేదు, అది నడుస్తూ వెళ్తూ ఉంది. 9వ అధ్యాయం 15వ వచనం, సంఖ్యాకాండం 9వ అధ్యాయము 15వ వచనం అంటే 15వ వచనం అని అర్థం. వారు మందిరము నిలవబెట్టిన దినమున మేఘము సాక్ష్యపు గుడారములోని మందిరమును కమ్మెను. సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు అగ్ని వంటి ఆకారము మందిరం మీద నిత్యమును అలాగే ఉండెను, జరిగెను. మేఘం మందిరమును కమ్మెను, రాత్రి యందు అగ్ని వంటి ఆకారము. ఆ మేఘము గుడారం మీద నుండి పైకెత్తబడినప్పుడు ఇశ్రాయేలు ప్రయాణం సాగిరి. ఆ మేఘము ఎక్కడ నిల్చునో అక్కడే ఇశ్రాయేలు తమ గుడారమును వేసుకొనిరి. యెహోవా నోటి మాట చొప్పున ఇశ్రాయేలు ప్రయాణం సాగిరి. యెహోవా నోటి మాట చొప్పున వారు తమ గుడారమును వేసుకునిరి. ఆ మేఘం మందిరం మీద నిలిచి ఉండిన దినములన్నీ వారు నిలిచిరి. ఆ మేఘము బహుదినములు మందిరం మీద నిలిచి ఉన్న ఎడల ఇశ్రాయేలు యెహోవా విధి అనుసరించి ప్రయాణము చేయుచుండ్రి. మేఘము కొన్ని దినములు మందిరం మీద నిలిచిన ఎడల వారును నిలిచిరి. యెహోవా నోటి మాట చొప్పున నిలిచిరి. యెహోవా నోటి మాట చొప్పున ప్రయాణం చేసిరి. అబ్బా
క్రైస్తవులు కూడా ఇలా ఉండాలన్నదే ఆయన ఆశ. నా వాక్యానుసారంగా బతకాలి, నా వాక్యానుసారంగా ఉండాలి. నోటి మాట చొప్పున చూడండి. అలాగే మేఘం సాయంకాలం మొదలుకుని ఉదయం వరకు నిలిచినలా ఉదయమందు ఆ మేఘం పైకెత్తబడగానే వారు ప్రయాణం చేసిరి. పగలేమి రాత్రేమి ఆ మేఘం పైకెత్తబడినప్పుడు వారు ప్రయాణం చేసిరి. ఆ మేఘము 2 దినములు కానీ 1 నెల కానీ ఏడాది కానీ తడువు చేసి మందిరం మీద నిలిచిన ఎడల ఇశ్రాయేలు ప్రయాణం చేయక తమ గుడారములో నిలిచిరి. అది ఎత్తబడినప్పుడు వారు ప్రయాణం చేసిరి. యెహోవా మాట చొప్పున వారు తమ గుడారములు వేసిరి. యెహోవా మాట చొప్పున వారు ప్రయాణం చేసిరి. మోషే ద్వారా యెహోవా చెప్పిన మాటను బట్టి యెహోవా ఆజ్ఞ అనుసరించి నడిచిరి. అంటే ఇప్పుడు నడిపిస్తుందంత ఎవరండి? దేవుడు. గుడారం వేశారు ఉదయము, సాయంకాలం కల్లా మేఘం నిదానంగా దాని మీద నుంచి దేవాలయం నుంచి ఇట్లా ముందుకు నడుస్తూ ఉంది. ముందుకి చూస్తారు. అప్పుడే లేవీలు చూస్తారు. ఎవరు చూస్తారు? ముందు లేవీలు చూస్తారు. లేవీలు దాని దగ్గరే ఉంటారు. బూర ఊతారు. ఏమవుతారు? ఇంకా ఎవరైనా లోపల పడుకొని ఉంటారు, ఇంకా ఎవరైనా లోపల అలసిపోయి ఉంటారు కదా. బూర ఊదగానే అందరికీ బూర వినపడుతుంది. వినపడగానే పైకి చూస్తారు. మేఘం కదులుతుంది, దేవుడు మనల్ని కదలమంటున్నాడు. ఉదయం కదా వేసాము, అప్పుడే కదలమంటున్నాడా? ఆయన ఏం చెప్తే చేయాలి. ఆయన 10 అడుగులు పోయి నిలబడ్డాడు. మళ్ళా ఈ డేరాలన్నీ తీసుకుపోయి 10 అడుగుల దగ్గర వేయాల్సిందే మళ్ళీ పీకి. అంటే ఆయన నోటి మాట చొప్పున నిలిచిరి, ఆయన నోటి మాట చొప్పున నడిచిరి. నడిచిరి. ఆ రకంగా 40 సంవత్సరాల పాటు ఆ దేవాలయం ఏమవుతుంది? ఇది నడిచే దేవాలయం. ఏ దేవాలయం ఇది? ఇది కదిలే దేవాలయం. ఒక దగ్గరే వేసుకోలేదు. ఇక్కడి నుంచి ఆ మందిరము 2 సంవత్సరాల తర్వాత ఆ మందిరం ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఏమవుతూనే ఉంది? అది అలా కదులుతూనే ఉంది. దానితో పాటు ఇశ్రాయేలీయులు 30 లక్షల మంది కదులుతూనే ఉన్నారు. ఇది మొదటి మందిరం. దేవుడు ఆ మందిరం, మేఘం ఉంది ఆ మందిరం మీద. ఆ దేవుడే ఆ యొక్క మందిరాన్ని నడిపిస్తున్నాడు. అక్కడున్న ప్రజలందరూ కూడా నడిపిస్తున్నాడు. ఇది మీరు గమనించాలి. వాళ్ళ మధ్య దేవుడు ఉన్నాడండి. ఇంకా దేవుడు ఉన్నాడు కాబట్టి ఏ ఒక్కడు కూడా ఏమీ చేసుకోలేడు, వాళ్ళని టచ్ చేయలేడు. రైట్, ఇంకొంచెం ముందుకు పోదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదవండి తొందరగా. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం మొదటి నిబంధనకైతే సేవా నియమాలను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను. అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడి రొట్టెలను ఉండెను. చెప్పాను కదా, ఇవన్నీ చెప్పాను ఇందాక నేను. దీపస్తంభము, బల్ల, దాని మీద ఉంచబడిన రొట్టెలు, దానికి పరిశుద్ధ స్థలమని 2వ తెర అవతల అతి పరిశుద్ధ స్థలమును అని గుడారం ఉండెను. అంతేనా? అందులో సువర్ణ దీపార్తియు అంతటిలో బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు చిగురించిన ఆహరోన చేతికర్రయు నిబంధన పలకలు ఉండెను. దానిపైన కరుణాపీఠము కమ్మి ఉండెను. మహిమగల కెరేబులు ఉండెను. వీటిని గురించి ఇప్పుడు వివరంగా చెప్ప వల్లపడదు. ఇవి ఈలాగు ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవ చేయుచు నిత్యము ఈ మొదటి గుడారములోనికి వెళ్ళుదురు. కానీ సంవత్సరమున ఒక్కొక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు అక్కడే రక్తము చేత పట్టుకొని 2వ గుడారములోనికి ప్రవేశించును అని రాయబడింది. చూడండి, అంటే పాత నిబంధన గ్రంథంలో ఉన్న యాజకులు ఉన్నారు కదమ్మా, యాజకులు లేవీలు, దేవుని సేవ చేసేవాళ్ళు యాజకులు. వారిని ఏమంటారు? యాజకులు. ఈ యాజకులు ఇక్కడ వరకు వెళ్తారు అంతే. ఎక్కడి వరకు? ఇదిగో ఈ పరిశుద్ధ స్థలం వరకు మాత్రమే వెళ్ళాలమ్మా. కానీ ఈ అతి పరిశుద్ధ స్థలము చూడండి, ఇక్కడికి సంవత్సరానికి ఒకసారి మాత్రమే వెళ్ళాలి. ఓన్లీ సంవత్సరానికి ఒకసారే. అది ఎవరు వెళ్తారు? యాజకుడు కాదు, ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు ఎవరమ్మా? ప్రధాన యాజకుడు. యాజకులు వేరు, ప్రధాన యాజకుడు వేరు. ఈ ప్రధాన యాజకుడు ఇక్కడికి వెళ్ళి
బలిపీఠం మీద అర్పించిన రక్తాన్ని తీసుకొని ఇక్కడికి వెళ్ళి ఈ కరుణాపీఠం మీద రక్తాన్ని ఏం చేస్తాడంటే 7 సార్లు చమురుతాడు. ఇలా చమురుతాడు. ఆయన కేవలం ఇయర్లీ వన్స్ మాత్రమే వెళ్ళాలి. పదే పదే లోపలికి వెళ్తే చచ్చిపోతాడు. ఇంకో విషయం, ఇక్కడ ఈ ప్రధాన యాజకుడు కూడా లోపలికి వెళ్ళేటప్పుడు ఒక డ్రెస్ ఉంటుంది సపరేట్గా. ఏముంటుంది? ఒక సపరేట్ డ్రెస్సు. ఇప్పుడు మీరు వేసుకుంటారు చూడండి, సిఎస్ఐ వాళ్ళు వీళ్ళు వేసుకుంటారు చూడండి, పెద్దగా ఏకం వైట్ అండ్ వైట్ వేసుకుంటారు, ఈడి మధ్యలో ఒక తాడు కట్టుకుంటారు నల్లది. మరి వీళ్ళు ఏ గుడిలోకి పెడతారు తెలియదు మనకి. ఒక తాడు కట్టుకుంటారు కింద నుంచి ఇట్లా. అసలు ఆ తాడు ఎందుకు కట్టుకుంటారు అని అంటే, ఇక్కడ ప్రధాన యాజకుడు, యాజకులు ఇక్కడి వరకే వస్తారు కాబట్టి, ప్రధాన యాజకుడు రక్తం తీసుకొని ఇళ్ళకి లోపలికి వెళ్ళాలి కాబట్టి, దేవుడు రక్తం తీసుకొని వచ్చినప్పుడు అక్కడ ఉంటాడు కాబట్టి, అది అతి పరిశుద్ధ స్థలం కాబట్టి ప్రధాన యాజకుడికి తాడు కడతారు. మన నడుముకి తాడు కడతారు. తాడు కట్టి అతన్ని లోపలికి పంపిస్తారు. తాడు వీళ్ళ చేతిలో పట్టుకుని ఉంటారు. అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుడు వెళ్తాడు, నడుము తాడు కట్టింటారు. మిగిలిన పిల్లబచ్చే యాజకులు ఉంటారు కదా, వీళ్ళంతా ఏం చేస్తుంటారు? ఆ తాడు పట్టుకొని ఉంటారు అన్నమాట రెడీగా. ఇతను ఈ ప్రధాన యాజకుడు అని ఆయన లోపలికి వెళ్ళేటప్పుడు బలి విషయంలో రాంగ్ చేసిన, పరిశుద్ధపరచబడకుండా ఉన్న, తను ఏదైనా పాపం చేసి తాను పరిశుద్ధపరచబడకుండా, తను బలర్పించకుండా, తన జీవితం సరిగా లేకపోయి ఒకవేళ లోపలికి వెళ్ళాడు అనుకో, దేవుడు ఒక్క దెబ్బతో చంపేస్తాడు. ఏం చేస్తాడు? చంపేస్తాడు, చచ్చిపోతాడు. చచ్చిపోయిన వెంటనే అతనికి డ్రెస్సుకి రౌండ్ ఆఫ్ గంటలు ఉంటాయి. గంటలు అతను లోపల ఇలా తిరుగుతూ ఉండాలి. ఇలా చెమరి లోపల దేవుడు సమాధానం ఇచ్చేదాకా, మాట్లాడేదాకా లోపల ఆ మందసం దగ్గర ఇట్లా భయంతో ఎదురు చూస్తుండాలి. ఇట్లా తిరుగుతుండాలా. ఇటు తిరుగుతూ ఉంటే బయట ఉన్న వాళ్ళకి ఏమర్థమవుతుంది? సౌండ్ వస్తుంది. ఏం రాలేదని తెరలోంచి ఇట్లా చూసినాడంటే వీడు వస్తాడు. మళ్ళా డోర్లోంచి ఇట్లా చూసినాడంటే వీడు చచ్చిపోతాడు. కాబట్టి లోపలున్న ఆయన అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళకి శబ్దం వినబడినప్పుడు యాజకుడు పోయినాడు, ప్రధాన యాజకుడు చచ్చిపోలేదని అనుకుంటారు. ఇంక శబ్దాలు గిబ్దాలు రాకపోతే ఏం చేస్తారంటే తాడు తీసుకొని బయటికి లాగేస్తారు. అంతే. అందుకే తాడు కడతారండి. మరి వీళ్ళు ఎందుకు తాడు కట్టుకుంటారో మనకు తెలియదు, వాళ్ళని అడగండి ఆ విషయం. ఓకేనా? ఇక ఈ దేవాలయం విషయంకి వస్తే పూర్తిగా నేను వివరణ ఇచ్చేసాను. అందులో ఏమేమి ఉంటాయో కూడా మీకు ఇందులో చూపించేశాను. రైట్, ఇక ముందుకు పోదాం. ఏడాదికి ఒక్కసారి మాత్రమే లోపలికి వెళ్ళి ఏం చేయాలి వాళ్ళు? 7వ వచనం కదా, చదవండి అన్నమాట. సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు రక్తము చేత పట్టుకుని 2వ గుడారములోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞానాకృతముల కొరకును అత్తాడర్పించును అని రాయబడి చూడండి. అత్తాడర్పించును. ఇప్పుడు 8వ వచనం మీకు చాలా ఇంపార్టెంటు. దీనిని బట్టి అంటే ఆ పాత నిబంధన గ్రంథంలో జరిగేదాన్ని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలిచి ఉండగా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. ఇంకో దానికి లింక్ పెట్టాడు ఇక్కడ. ఇప్పుడు పౌలు గారు ఏం చెప్తున్నారు అంటే, సంవత్సరానికి ఒకసారి మాత్రమే అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలి అంటే అది నిజమైన వెళ్ళడం కాదు. అది సంవత్సరానికి ఒకసారి వెళ్తే లాభం ఏంటి అంటే, అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి ప్రవేశించే మార్గం ఇంకా బయలుపరచబడలేదు. మార్గం అనేది ఇంకా లేదు, మార్గమే రాలేదు. అంటే ఒకడు మాత్రమే వెళ్తున్నాడు, అది సంవత్సరానికి ఒకసారి వెళ్తున్నాడు. అది కూడా తన పాపాల కొరకును ప్రజల పాపాల కొరకును. అంటే తను పాపియే, నిమిత్త మాత్రుడే. అంటే నిజమైన మార్గం ఒకటి రాలేదు అని మనకు అది ఓల్డ్ టెస్టిమెంట్ తెలియజేస్తుంది. నేను పాపినే అంటున్నాడు ప్రధాన యాజకుడు. ఇంకా అతి పరిశుద్ధ స్థలం అనబడే నిజమైన పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళే మార్గం ఎప్పుడొస్తుంది
ఆ పాత నిబంధన ఇస్తుందా అది అంటే అది పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఓల్డ్ టెస్టిమెంట్ ద్వారా అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎవడు కూడా వెళ్ళలేడు, అది మార్గాన్ని చూపించదు అని చెప్తున్నాడు. అర్థమవుతుందా? రైట్, ముందుకు వెళ్ళిపోదాం. 9వ వచనం. ఆ గుడారం, ఏ గుడారం? ఇప్పుడు చూపించాను కదా ఇక్కడ మోషే గుడారము. మరి చూసుకుంటున్నారా? 10వ అధ్యాయము 9వ అధ్యాయము 9వ వచనం కదమ్మా, జాగ్రత్తగా. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయములో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలగజేయని అర్పణలు బలులు అర్పించబడుచున్నవి. అంటే మనిషి సంపూర్ణంగా దేవుని ఆరాధించే ఆరాధన అనేది అందులో నుంచి రాదు. అంటే మనిషి ఇయర్లీ ఏమవుతున్నాడు? వాని పాపాలు గుర్తుకొస్తున్నాయి. ఇయర్లీ ఏమవుతున్నాయి అంటే మనిషి పరిపూర్ణముడు అవడం లేదు, పాపాలు జ్ఞాపకం రాకోకుండా వాడు ఉండడం లేదు. సంవత్సరం వాళ్ళ పాపాల కొరకు ఏం చేస్తున్నారు? బలి అర్పిస్తున్నారు అని చెప్తుంది బైబిల్ ఇక్కడ. అంటే మనస్సాక్షి ఇంకా సమ్మతిపరచబడలేదు, మనస్సాక్షి ఇంకా సరిగ్గా కడగబడలేదు, మనస్సాక్షిలో ఇంకేదో లోటుగా కనబడుతుంది, సంపూర్ణం కాలేదు అని చెప్తుంది. చూడండి, తృప్తి లేదంట కదా. మనము బిర్యానీ పెట్టాడండి ఎవరు మనకి, నేను లావు మనిషిని, ఆయనేమో బక్క మనిషి. ఆయన పెట్టినట్టు నాకు పెడితే ఎట్టయిద్దామా? నేను కనీసం 2-3 తింటా బిర్యానీలో. ఆయనకు సమృద్ధి అవుతుంది, నాకు ఇంకేం కాలేదు, సమృద్ధిగా లేదండి అంట. నేను ఏమంటాను? పూర్తిగా లేదండి ఇంకా అంట. నీళ్ళు తీసుకురాను తాగేకి. అంటే ఇక్కడ ఇంకా మనస్సాక్షి సరిగ్గా దేవునితో కనెక్ట్ అవడం లేదు. మనస్సాక్షి ఇంకా కరెక్ట్గా దేవుని ఆరాధించే ఆరాధన పాత నిబంధనలో లేదు అని చెప్తున్నాడు. అంటూ ఇప్పుడు 10వ వచనానికి వెళ్ళిపోతే మనము, ఇవి దిద్దుబాటు కాలములు వచ్చు వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళములతోనూ సంబంధించిన శరీరాచారములు మాత్రమే. రైట్, ఇవన్నీ కూడా పాత నిబంధనలో ఈ దేవాలయంలో జరుగుతున్నవన్నీ ఏ ఆరాధన? శరీర ఆరాధన. ఏ ఆరాధన? ఆ పైన ఏముందమ్మా? దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు. ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ? శరీరాచారములు మాత్రమే. అంటే శరీర సంబంధమైన ఆరాధన. శరీర సంబంధమైన ఆరాధనలో నుండి మనం ఏ సంబంధమైన ఆరాధనలోకి రావాలి? అది ఇంకా పరిపూర్ణం కాలేదని అర్థం. అదే రైట్. ఇవన్నీ ఓకేనా? నేను రఫ్ చేసేస్తాను. అమ్మా, ఇప్పుడు దేవుడు ఏమని చెప్పాడమ్మా? ఫస్ట్ మొట్టమొదటిగా మోషే గారితో 40 సంవత్సరాలు నడిపిస్తున్నప్పుడు, నాకు ఒక మందిరాన్ని కట్టండి, నేను మీ మధ్య నివసించాలనుకుంటున్నాను అన్నాడు. 2600 సంవత్సరాలు చెప్పని దేవుడు ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకొని, నేను 32వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 8వ వచనం 9వ వచనంలో చూపించిన రీతిగా ఆదాము నుండి వచ్చిన వంశావళులందరినీ పక్కకు వదిలేసిన ఒక వంశావళిని అనే మిమ్మల్ని, యాకోబు నుండి వచ్చిన మిమ్మల్ని ఏర్పాటు చేసుకుని దేవుడు మీతో ఉండాలనుకుంటున్నాడు, మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు అని చెప్తున్నాడు అక్కడ మోషే 32:8లో. కనుక ఒక జనాంగాన్ని మాత్రం పట్టించుకొని వాళ్ళకు ఒక ధర్మశాస్త్రం ఇచ్చి మిగిలిన వారందరినీ వదిలేశాడు దేవుడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుకు 12 మంది పుడితే ఆ 12 మంది నుంచి వచ్చిన 12 గోత్రాల వారిని వారికి మాత్రమే ధర్మశాస్త్రం ఇచ్చాడు. మిగిలిన వారికి ఏ ధర్మశాస్త్రం లేదు. ఇండియాలో ఉన్నవారికి లేదు, పాకిస్తాన్లో ఉన్నవారికి లేదు, ఆ యాపేతు సంతానానికి లేదు, ఆ యొక్క ఎవరైనా హాము సంతానానికి ధర్మశాస్త్రం లేదు, యాపేతు సంతానానికి ధర్మశాస్త్రం లేదు. అందులో షేము ఉన్నాడు కదా, ఎవరు షేతు ఉన్నాడు కదా, షేమా
షేము సంతానంలో కూడా అబ్రహాము దగ్గర నుంచి మాత్రమే, అంతకుముందు ఉన్న వాళ్ళకు లేదు మన ధర్మశాస్త్రం. కాబట్టి ఈ రకంగా ఆలోచన చేస్తే మొత్తం ప్రపంచంలో ఉన్న చాలా జనాభా అంటే 70 దేశాలు ఉన్నాయంటే అప్పటికే 70 దేశాలు. ఆదికాండం 10వ అధ్యాయానికే చరిత్ర చెప్తుంది 70 దేశాల వాళ్ళు ఉన్నారంటే 70 జాతులు. ఎన్ని జాతులమ్మా? 70 జాతులు. అంటే 70 దేశస్తులు, వేరే వేరే వాళ్ళు, అష్షూరీలు, కనానీలు, కల్దీలు, మోయాబీలు, ఎదోమీలు, అష్షూరీలు, గ్రీకులు, రోమన్స్, ఇండియన్సు, ముస్లిమ్సు, అట్లా ఇస్మాయిలీలు అంటూ ఇలాంటి 70 జాతులు ఉన్నాయంటే అప్పటికే. ఇస్రాయేలీలు కాని వారు ఆలోచన చేయండి మీరు. మరి వాళ్ళందరినీ వదిలేసి దేవుడు కేవలం 12 గోత్రాల వారిని, అబ్రహాం మొదలుకొని 12 గోత్రాల వారిని పట్టుకొని వీళ్లకు దేవుడు గ్రంథం ఇచ్చాడు. ఇది ఈ 39 పుస్తకాలు ఎవరివి? ఇండియన్స్వా? మనవా? 39 పుస్తకాలు ధర్మశాస్త్రం ఉంది కదా, ఎవరివి? ఎవరికి ఇచ్చాడు? అదే మోషేకి ఇచ్చాడు. మోషే ఎవరికి ఇచ్చాడు? అది పాత నిబంధన గ్రంథం ఏదైతే ఉందో 39 పుస్తకాలమ్మా, అవి అన్యులైన మనకి సంబంధించినవి కావు. ఇది మీరు ముందు తెలుసుకోవాలి. ఫస్ట్ మనకు సంబంధించిన బైబిల్ కాదు. రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం చదువుకోండి. ఈ మాట చదువుకొని రాసుకోండి కూడా. 5వ వచనం ఇక్కడ నుంచి చదవాలి మీరు తొందరగా. 9వ అధ్యాయము 5వ వచనం చదవడమ్మా. రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం. పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. చూసారా? పితరులు వీరివారు. 4వ వచనం కూడా చదవండి. వీరు ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలు, ధర్మశాస్త్రము, ప్రధానమును, అర్చనాచారములను, వాగ్దానములను ఎవరు అండి? ధర్మశాస్త్రము ఇశ్రాయేలీవి. మనం యాకోబు పుట్టామా? ఈ 12 గోత్రాల నుంచి ఎవరి నుంచి వచ్చామా? లేదు. అంటే పాత నిబంధన అనే గ్రంథం ఏదైతే ఉందో అది ప్రపంచంలో ఉన్న ఇతరులది ఎవరిది కాదు. ఓన్లీ ఎవరిది? 12 గోత్రాలైన ఇశ్రాయేలీది మాత్రమే. ఇది స్పష్టంగా మీరు తెలుసుకోవాలి. 3వ అధ్యాయము రోమిలికి రాసిన పత్రిక 2వ వచనం. ప్రతి విషయమందు అధికమే, మొదటిది దేవోక్తులు ఆ యూదుల పరము చేయబడెను. అరబడి చూడండి. ఏమన్నా యూదుల పరము చేయబడెను అంటే యూదులకు సంబంధించినది పాత నిబంధన గ్రంథం, ధర్మశాస్త్రం ఏదైతే ఉందో అది అన్య జనాంగానికి సంబంధించినది కాదు. యేసు ప్రభు రాక మునుపు ఇచ్చిన ఈ బైబిల్ మనది కాదు. 81వ కీర్తన 3వ వచనం చదవండి. 81వ కీర్తన 3వ వచనం చదవండి. 81వ కీర్తన, కీర్తనలు 81:3. కరెక్ట్ చదువుతున్నావు. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనము పండగ ఆచరించు దినమందు పున్నమి నాడు కొమ్ము ఊదుడి. ఎవరికి? ఇది ఇజ్రాయేలీల కట్టడా. ఎవరు చట్టం అంటండి? యాకోబు నుండి వచ్చిన సంతానం ఉన్నారు కదా, వాళ్లకు ఇచ్చిన కట్టడ, వాళ్ళకిచ్చిన విధులు, ధర్మశాస్త్రము, చట్టం వాళ్ళది. చట్టం అంటే ఇంగ్లీష్లో దాన్ని లా అన్నాడు. ఫార్ దిస్ వాజ్ ఏ
స్టాట్యూడ్ ఫార్ ఇజ్రాయెల్ అండ్ ఏ లా ఆఫ్ ద గాడ్ అండ్ జాకోబ్ అన్నాడు. అంటే ఎవరిది ఈ లా అంటే చట్టం, అంటే ధర్మశాస్త్రం, మనది కాదు. ఎవరిదని చెప్తున్నాడు ఇక్కడ? ఇశ్రాయేలీలకు ఇచ్చినది, ఇది ఇశ్రాయేలీలకు సంబంధించినది అని మనం స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. రైట్, అర్థమైంది కదండి. అంటే పాత నిబంధన గ్రంథము కేవలం ఈ ఇజ్రాయేలీలకు ఇచ్చాడు. మొత్తం 39 పుస్తకాలు ఎవరికి ఇచ్చాడు? మొత్తం ఇశ్రాయేలుకే ఇచ్చాడు. అది మనది కాదు. ఇజ్రాయేల్ గ్రంథం, పాత నిబంధన అనేది ఇశ్రాయేల్కి సంబంధించింది అని మీరు అర్థం చేసుకోవాలి. వెరీ గుడ్. ఇకపోతే ఇక్కడ దేవుని యొక్క మందిరం కట్టమన్నాడు. వారు దేంతో కట్టారని చెప్పాను నేను? గుడారం లేదా బట్ట సంబంధమైన క్లాత్. అది ఏమవుతా ఉంది? మోసుకొని పోబడతా ఉంది, అలా వెళ్తూ ఉంది. మరి 2వ సంవత్సరం 1వ నెల 1వ తేదీన స్థాపించబడిన ఆ మందిరం ఎంతవరకు ఉంది? ఎన్ని సంవత్సరాలు ఉంది? ఏ కాలం వరకు ఉంది? ఏ మనిషి వచ్చినంత వరకు ఉంది అని ఆలోచన చేస్తే ఇప్పుడు మనము దాన్ని కూడా ముందుకు పోదాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 44వ వచనం చదవండి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 44 నుంచి చదవండి. అపోస్తుల కార్యములు 44 తీసారా? అతడు అమ్మ పేజీ నెంబర్ 109 కొత్త నిబంధనలో. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 44. ఓకే అమ్మ, తీశారు కదా? అతడు చూచిన మాదిరి చొప్పున దాన్ని చేయవలనని మోషేతో చెప్పినవాడు ఆజ్ఞాపించిన ప్రకారము సాక్ష్యపు గుడారము అరణ్యములో మన పితరుల యొద్ద ఉండెను. మన పితరులు తమ పెద్దల చేత దాన్ని తీసుకుని వారై దేవుడు తమ ఎదుట నుండి వెళ్ళగొట్టిన జనములను వారు స్వాధీనపరుచుకున్నప్పుడు యెహోషువతో కూడా కనాను దేశంలోనికి దాన్ని తీసుకుని వచ్చిరి. అది ఆన్సర్ వచ్చేసింది. అంటే మోషే గారు అరణ్యములో ఈ గుడారాన్ని తయారు చేసి దేవుడి కోసం దీన్ని నిర్మిస్తే ఆ దేవాలయం ఎన్ని సంవత్సరాలు ఉంది? ఎంతవరకు ఉందట? మోషే టు దావీదు, మోషే నుండి దావీదు వరకు అండి. అంటే ఎన్ని సంవత్సరాలు తెలుసా? 100,064 400 సంవత్సరాలు, దరిదాపుగా 480 వస్తుంది అనుకుంటా బహుశా. ఇక్కడ నుంచి లెక్కేసుకుంటే 480 సంవత్సరాలు అండి. 434 440 440 ఆయన 40 సంవత్సరాలు వెళ్తాడు. అదే 440 నుంచి 480 లోపు అట్లా వేసుకోండి. నేను దాన్ని చూస్తాను మళ్ళా. 480 కరెక్ట్. 480 అంటే ఈయన ఏలుబడి అయిపోతుంది కదా. అంటే ఈ గుడారంలో దేవుడు ఎన్ని సంవత్సరాలు ఉన్నామా? ఇదే దేవాలయంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? మోషే కట్టిన దేవాలయము, మోషే చనిపోయినా, యెహోషువ చనిపోయినా, ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఎంతోమంది చనిపోయి ఉంటారు కదా. దావీదు కాలం వరకు ఇదే గుడారం, సాక్ష్యపు గుడారం. వాళ్ళ మధ్య ఆ తరమంతా కూడా నశించిపోయిన దేవాలయం మాత్రం అలాగే ఉంది, సాక్ష్యం. దాన్ని అందుకే సాక్ష్యపు గుడారం అన్నాడు. గుడారం అలాగే ఉంది. అయితే దావీదు ఏం చేశారు అంటే 46 చూడండి, అదే 7వ అధ్యాయం అపోస్తుల కార్యం 46. అతడు దేవుని దయ పొంది
యాకోబు యొక్క దేవుని నివాస స్థలము కట్టగోరెను. అయితే సొలొమోను ఆయన కొరకు దర్శాలు. మా అర్థమవుతుందా చెప్పింది అనమాట. అంటే దేవుని మందిరాన్ని, ఈ యొక్క గుడారంని దావీదు ఏమనుకున్నాడు అంటే, ఇంకా గుడారంలోనే దేవుడు ఉంటాడా? నన్ను గొర్రెల కాపరిగా ఉన్నవాణ్ణి, అమ్మ వింటున్నారు కదా, నన్ను గొర్రెల కాపరిగా ఉన్నవాణ్ణి రాజును చేశాడు, దేవుడేమో అదే గుడారంలో ఉన్నాడు. కనుక నేను రాజు అయిపోయాను కనుక ఇప్పుడు దేవునికి నేను ఎంత పెద్ద అంతఃపురంలో ఒక పెద్ద భవనంలో ఉన్నాను నేను. అట్లాంటిది పెద్దది, పెద్ద పెద్ద రాళ్ళతో ఒక్కొక్క టన్ను కదా, 1 టన్ను 2 టన్నులు 3 టన్నులు ఉంటాయండి రాళ్ళవి. మన రాళ్ళు ఎంత ఉంటాయండి? మన రాళ్ళు ఎంత ఉంటాయి? ఇటు పిల్లలు 1 కేజీ అంటే ఓవర్, 2 కేజీలు అంటే ఓవర్. కానీ ఎలాంటి మందిరాన్ని కట్టాలనుకున్నాడు తెలుసా దావీదు గారు? దేవునికి ఒక్కొక్క రాయి 2 టన్నులు 3 టన్నులు ఉంటుందంట, అంత పెద్ద రాళ్ళు. ఒక రాయిని ఒక 10 చక్రాల లారీ మోసుకొస్తుంది అంతే. 10 చక్రాల లారీలోకి ఒక రాయిని ఎత్తితే అయిపోయా, 5 టన్నుల రాయి, అంత పెద్దగా ఉంటుంది రాయి. అలాంటి పెద్ద పెద్ద రాళ్లతో దేవుని మందిరాన్ని కట్టి, ఆ మందిరానికి నేను బంగారుని పూత పోయాలనుకున్నాడు దావీదు. ఏమన్నాడు? బంగారు పూత. మనం ఏం పూత పూసాము? జస్ట్ ఊరికే సిమెంట్ వేసాం పూత. ఇటుకకు మధ్యలో ఏం పెట్టాము? సిమెంట్ పెట్టాము. కానీ దావీదు అలా అనుకోలేదు. రాయికి మధ్యలో బంగారు వేయాలనుకున్నాడు. రాయికి మధ్యలో బంగారు వేయాలనుకున్నాడు. అటు ఇటు పూత పూస్తే ఈ రకంగా ప్లాస్టింగ్ బంగారుతోనే చేయాలనుకున్నాడు. ప్లాస్టింగ్ కూడా బంగారుతోనే చేశాడు కూడా తర్వాత. కనుక దావీదు గారు దేవుని మందిరాన్ని కట్టాలి, దేవుడు గుడారంలో, మోషే కట్టిన గుడారంలో 480 సంవత్సరాల నుంచి ఆ గుడారంలో సిరిగిపోయిన ఆ గుడారంలోనే ఉంటున్నాడు అని, దేవుని మందిరం కట్టాలని దేవుని కొరకు తన సగం ఆస్తిని కూడా సపరేట్ చేసి పెడతాడు. ఆ తర్వాత దేవుడు వచ్చి, నువ్వు నాకు మందిరము కట్టవద్దు, ఎందుకంటే నువ్వు యుద్ధాలు ఎక్కువ చేసి రక్తము ఒలికించావు, నీ కుమారుని కాలంలో యుద్ధాలు ఉండవు, నీ కుమారుడైన సొలొమోను నాకు మందిరం కడతాడు, నువ్వు అతనికి సమకూర్చి చెప్పేసి వెళ్ళిపో నీకు అంతగా ఉంటే అన్నాడు. అప్పుడు సొలొమోను గారు లైన్లోకి వస్తారు. ఇప్పుడు 6వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం, రాజులు మొదటి గ్రంథం 6వ అధ్యాయం. మొదటి వచనం చదవండి చరణ్. అయితే ఇశ్రాయేలు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి వచ్చిన 480వ సంవత్సరమందు అని రవించండి. కరెక్ట్, అవునా? 480 సంవత్సరాలు ఇదే గుడారంలోనే దేవుడు వస్తూ ఉన్నాడు అని రాయబడింది. ఇప్పుడు సొలొమోను అంటే దావీదు కుమారుడైన సొలొమోను గారు దేవునికి మందిరం కడుతున్నాడు. ఇది మోషే గారు కట్టిన మందిరం. ఇది గుడారం ఏదండి? మొదట మీకు ఇంతవరకు ఇచ్చిన రెఫరెన్స్లు ఉన్నాయి చూడండి, అవన్నీ కూడా దేని కింద వేసుకోవాలి మీరు? మోషే దేవాలయం అని రాసుకోండి. మోషే నిర్మించిన దేవాలయం.